hope these lessons we learn are beneficial to our spiritual life. మనం నేర్చుకుంటున్నటువంటి ఈ పాఠాలు మన ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా ఉన్నాయి అని నేను నిరీక్షిస్తూ ఉన్నాను. Most important thing in a battle is to understand the enemy and his strategies. పోరాటములో మనము అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన సంగతి ఏంటంటే శత్రువు ఎవరో అర్థం చేసుకోవాలి, వాడి తంత్రములు ఏంటో కూడా మనము అర్థం చేసుకోవాలి. That is what we are trying to do. ఆ విషయాలే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. Understand who the enemy is శత్రువు ఎవరో అర్థం చేసుకుని and what are the strategies that he employs. శత్రువు ఉపయోగించే తంత్రములు ఏంటో కూడా మనము ఆలకిస్తూ ఉన్నాం. We saw that he comes to us through our mind, our thinking. మన ఆలోచన ద్వారా అతడు మనలోనికి వస్తాడు అని ప్రవేశిస్తాడు అని. He comes to us through cunningness and craftiness. యుక్తితో అతడు మోసపూరితంగా మన మధ్యకు వస్తాడు అని కూడా ఆలకించాం. He comes questioning and contradicting God's word. దేవుని వాక్యాన్ని ప్రశ్నిస్తూ దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తూ అతడు వస్తాడు అని కూడా మనం ఆలకించాం. And he comes to us creating doubt in our mind concerning the goodness and love of God. దేవుని ప్రేమ, దేవుని యొక్క మంచితనాన్ని సందేహాన్ని కలిగించేటట్లుగా అతడు వస్తాడు అని కూడా మనం ఆలకించాం. Now we come to the next one again from Genesis chapter 3. ఆదికాండము 3వ అధ్యాయము నుండి మరొక సంగతికి మరలం వద్దాం. Let us see what he told Eve. హవ్వతో ఏం చెప్పాడో చూద్దాం. Chapter 3 of book of Genesis. ఆదికాండము 3వ అధ్యాయం and verse 4 and 5. వచనం 4, 5 మనం చదువుదాం. ఆదికాండము 3వ అధ్యాయం 4, 5 వచనం. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. He came to Eve projecting the advantage, the benefit of listening to him and hiding the consequence. అపవాది హవ్వ దగ్గరికి ఎలా వచ్చాడు అంటే తన మాట వింటే ఎలాంటి మేలు కలుగుతుందో దాన్ని తెలియచేయడానికి వచ్చాడు. కానీ దానికి ఎలాంటి శిక్ష లేక ప్రతిఫలం కలుగుతుందో దాన్ని దాచిపెట్టడానికి వచ్చాడు. If you eat this, you will be like God. ఈ పండును నీవు తింటే నీవు దేవుని వలె ఉంటావు. Your eyes will be opened. నీ కన్నులు తెరవబడతాయి. Lot of good things will come. చాలా మంచి విషయాలు జరుగుతాయి. And this will have no consequence. You will not die. దీనికి ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. నీవు చావనే చావో. Was it true? ఇది నిజమంటారా? We know it was not true. ఇది నిజము కాదు అని మనకు తెలుసు. What they were going to do is will have eternal consequences. వారు ఏం చేయబోతున్నారు? నిత్య శిక్షను వారు పొందబోతూ ఉన్నారు. That will plunge the whole humanity into an eternal hell. అది సమస్త మానవ జాతిని అంతటినీ కూడా నిత్య శిక్షకు గురి చేస్తూ ఉంది. It will bring all sorts of trouble to humanity. మానవ జాతికి ప్రతి విధమైన సమస్యను అది తీసుకొని వస్తుంది. Did Satan say anything about that? వీటన్నిటిని గురించి సాతాను ఏమన్నా హవ్వతో చెప్పాడా? He didn't say a word about it. వీటి గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. He projected the advantages as he said. తాను చెప్పినట్లుగా ఈ పండు తింటే కలిగే మేలులు ఉపయోగాలు చెప్పాడు. Your eyes will be open. నీ కన్నులు తెరవబడతాయి. You will know good and evil. మంచేదో చెడ్డేదో నీవు గమనిస్తావు. You will become like God. నీవు దేవత వలె మారిపోతావు. No consequence. You will not die. దీని ద్వారా ఎటువంటి దుష్ఫలితాలు కలగవు. నీవు చావనే చావవు. That is what he has been doing down through the years. సంవత్సరాలుగా అపవాది చేస్తున్న పని అదే. When he comes to us, అతడు మన దగ్గరికి వచ్చినప్పుడు he will highlight
the advantages or the pleasure of sin. పాపము ద్వారా కలిగే ఆనందాలను అతడు ఎత్తి చూపిస్తాడు. And he will hide the plague of sin, the punishment, the trouble that comes with sin. అయితే పాపము ద్వారా కలిగే శిక్షను దానిని దాచిపెడతాడు. Did he say you will get into trouble if you do this? No. అపవాది ఇలా చెప్పాడా? మీరు ఈ పండు తింటే మీరు ఈ సమస్యను ఎదుర్కొంటారు అని చెప్పాడా? You will become sinners. మీరు పాపులుగా మారిపోతారు. You will be punished by God. దేవుని ద్వారా మీరు శిక్షించబడతారు. God will be displeased. దేవుడు అసంతృప్తి చెందుతాడు. Your relationship with God will be cut off. దేవునితో మీరు కలిగిన సంబంధాన్ని కోల్పోతారు. He didn't say a word about it. వీటి గురించి కనీసం ఒక్క మాట కూడా అపవాది చెప్పలా. But he had a lot of things to say about the advantages, the benefits of listening to him. అయితే అపవాది మాట ఆలకించడం ద్వారా కలిగే లాభాలు, ప్రయోజనాల గురించి మాత్రం చెప్తున్నాడు. That is true today also. ఈ దినాల్లో కూడా అది వాస్తవమే. Paul said, we know the wiles of the devil. పౌలు అన్నాడు, అపవాది యొక్క తంత్రములు మనము ఎరిగిన వారము అన్నాడు. How do we know? మనం ఎలా ఎరుగుదుము? It is written in the word. దేవుని వాక్యములో అది వ్రాయబడింది. He used the same craftiness when he came to Eve. హవ్వ దగ్గరకు వచ్చినప్పుడు అదే యుక్తిని అతడు ఉపయోగించాడు. Today, what does he tell us? ఇప్పుడు అతడు మనతో ఏమంటున్నాడు? He shows us the pleasure of sin. పాపము ద్వారా కలిగే ఆనందాలను చూపిస్తాడు. If you tell this lie, ఇదిగో నువ్వు ఈ అబద్ధం చెప్పావనుకో, one small lie, చిన్న అబద్ధం, you will get money. నీకు డబ్బులు వస్తాయి. If you do this small wrong thing, ఈ చిన్న చెడ్డ పని నువ్వు చేస్తే you will get great benefits. నీకు గొప్ప ప్రయోజనం కలుగుతుంది. If you tell a lie, నువ్వు ఒక అబద్ధం చెప్తే you can escape a lot of trouble. చాలా సమస్యల నుండి నువ్వు తప్పించుకోవచ్చు. But he will not say anything about the evil effect of it. కానీ దాని ద్వారా కలిగే దుష్ఫలితాల గురించి ఒక్క మాట కూడా చెప్పడు. Now we need to understand that sin has two sides. అయితే ఒక విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అదేంటి అంటే పాపానికి రెండు కోణాలు ఉంటాయి. It is called the pleasure of sin and the plague of sin. ఒకటి అది పాపము ద్వారా కలిగే ఆనందము, రెండవది పాపము ద్వారా కలిగే శిక్ష లేక నష్టము. Yes, sin will bring some pleasure, no doubt. పాపము కొంత ఆనందాన్ని తీసుకొస్తుంది, అందులో సందేహం ఏమీ లేదు. If you indulge in immorality, నీవు ఒక అపవిత్రమైన కార్యక్రమంలో ఉంటే some sort of pleasure you will get. కొంత రకమైనటువంటి ఆనందము నీకు కలుగుతుంది. If you take drugs, ఒకవేళ డ్రగ్స్ తీసుకుంటే, if you take drinks, లేకపోతే మద్యం తీసుకుంటే you will get some sort of a pleasure. ఒక విధమైనటువంటి ఆనందం అనేది మీకు కలుగుతుంది. That is true. అది వాస్తవమే. Sin has some pleasure. మొత్తానికి పాపము ద్వారా కొంత ఆనందం కలుగుతుంది. Sin's pleasures are called temporary pleasures. పాపము ద్వారా కలిగే ఆనందాలను ఏమంటారు అంటే తాత్కాలికమైన ఆనందాలు అంటారు. In Hebrews 11:24 and 25, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనాల్లో we read about Moses. మోషే గురించి అక్కడ మనం చదువుతాం. A choice that he made. అతడు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. Let's read that verse. ఆ వచనాలు మనం చదువుదాం. 11:24 and 25. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24, 25, 26 వచనాలు తెలుగులో కలిసి ఉన్నాయి, చదువుదాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. Moses chose to suffer. మోషే శ్రమ పడడాన్ని ఎన్నుకున్నాడు. For the sake of Christ. క్రీస్తు కొరకై. Rather than to enjoy the pleasures of sin for a season. అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని కొరకై దేవుని ప్రజలతో నింద అనుభవించడానికి ఇష్టపడ్డాడు. Pleasure for a season. అల్పకాలము పాప భోగము అన్నాడు. Yes, pleasure is there. నిజమే, భోగం ఉన్నది లేక సంతోషం ఉన్నది. But it's only for a season. కానీ అది కేవలం అల్పకాలమే. He chose to suffer for Christ rather than enjoy the temporary
pleasure of sin. పాపము ద్వారా కలిగే అల్పకాల సంతోషాన్ని అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ పడడం, క్రీస్తు కొరకై శ్రమ పడడం అతడు ఎంచుకున్నాడు. A sin has pleasure. నిజమే, పాపము ద్వారా భోగము లేక సంతోషం కలుగుతుంది. It has some advantage. దాని ద్వారా కొంత ఉపయోగం ఉంది. You may get some money. దాని ద్వారా కొంత సొమ్ము వస్తుంది. You may get a position. ఒక స్థానం వస్తుంది. You may be able to avoid some troubles. బహుశా కొన్ని సమస్యలు మీరు విడిచిపెట్టొచ్చు. If you do something wrong, ఏదైనా ఒక చెడు చేస్తే you will get some benefit. మొత్తానికి కొంత ప్రయోజనం కలుగుతుంది. But remember that benefit is short lived. అయితే గుర్తుపెట్టుకోండి, ఆ ప్రయోజనం అల్పకాలమే. And the other side of that is the plague or the curse of sin. అయితే దానికి ఇంకొక కోణం ఉన్నది. అదేంటంటే పాపము ద్వారా కలిగే శిక్ష లేక శాపము. If you want to enjoy sin, you can do that. పాపాన్ని నీవు ఆస్వాదించాలి అనుకుంటే అలా నువ్వు చేసుకోవచ్చు. But if you enjoy sin, you will also have to suffer the plague of sin. అయితే పాపాన్ని నీవు ఆస్వాదిస్తే పాపానికి కలిగే శిక్షను కూడా నీవు అనుభవించి తీరాల్సిందే. Did you understand that? ఈ మాట మీకు అర్థమైందా? If you enjoy sin, మీరు పాపాన్ని ఆస్వాదిస్తూ ఉంటే, if you enjoy the pleasure of sin, పాపము ద్వారా కలిగే ఆనందాన్ని పొందుతూ ఉంటే, you will also suffer the plague, the trouble, the misery that sin would bring. ఆ పాపము తీసుకుని వచ్చే ఆ శిక్షను, ఆ శాపాన్ని కూడా మనం అనుభవించి తీరాల్సిందే. They always go together. ఈ రెండు, పాపము ద్వారా కలిగే ఆనందము, పాపము ద్వారా కలిగే శిక్ష కలిసే వెళతాయి. You cannot choose one only. ఈ రెండిట్లో ఒకటి మాత్రమే మనం ఎన్నుకోలేం. You go to a Bata shoe shop here in the town. ఇక్కడ టౌన్లో బాటా షూ షాప్ ఉంటుంది కదా, అక్కడికి మీరు వెళ్ళండి. And you tell them, give me a left leg shoe. మీరు వెళ్ళి నాకు ఎడంకాలు బూటు మాత్రమే ఇవ్వండి అని అడగండి. Will they give you? వాళ్ళు ఇస్తారా? No, they say we will give you shoe, but we will give two. వాళ్ళు ఏమంటారు? బూట్లు ఇస్తామయ్యా, రెండు ఇస్తాం, కుడికాలిది ఎడంకాలిది రెండు ఇస్తాం. No shoe shop will sell you one shoe. ఏ షూ షాప్ లో కూడా ఒక కాలుకు సంబంధించిన బూటు నీకు అమ్మరు. If you buy left leg, you will have to buy right leg also. ఒకవేళ కుడికాలికి సంబంధించిన బూటు కొనుక్కుంటే ఎడంకాలకు సంబంధించినది కూడా కొనుక్కోవాలి. We want only the pleasure of sin. మనకేం కావాలి? పాపము ద్వారా కలిగే ఆనందం మాత్రమే కావాలి. We want only the advantage. People want only the advantage. ప్రజలకి కేవలం ప్రయోజనాలు, మేలు మాత్రమే కావాలి. We don't want the trouble. కానీ సమస్యలు, నష్టాలు మాత్రం అక్కర్లేదు. In a Sunday school, a teacher was teaching about the rich man and Lazarus. ఒక సండే స్కూల్లో టీచర్ గారు ధనవంతుడు లాజర్ కథ చెప్తూ ఉన్నాడు. At the end, the teacher asked a question. ముగింపులో టీచర్ గారు ఒక ప్రశ్న అడిగారు. Like whom would you be? మీరు ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారు అని అడిగాడు. You want to be like Lazarus or you want to be like the rich man? మీరు లాజర్ లాగా ఉండాలనుకుంటున్నారా, ధనవంతుడు లాగా ఉండాలనుకుంటున్నారా? So one boy said, ఒక పిల్లోడు అన్నాడు, when I'm in the world, I want to be like the rich man. When I die, I want to be like Lazarus. నేను లోకంలో ఉన్నప్పుడు ధనవంతుడు లాగా ఉండాలనుకుంటున్నాను, నేను చచ్చిపోయినప్పుడు లాజర్ లాగా ఉండాలనుకుంటున్నాడు అన్నాడు. That is good idea. ఇది మంచి ఆలోచన కదా. In the world, I want to be rich man. లోకంలో ఏమో నేను ధనవంతుడు లాగా ఉండాలి, live without God. అంటే దేవుడు లేకుండా జీవించాలి. But when I die, I want to go to Abraham's bosom. కానీ నేను చనిపోయినప్పుడు మాత్రం అబ్రహాము రొమ్ముకే నేను వెళ్ళాలి. That is not possible. అది సాధ్యం కాదు. If you enjoy one, you will suffer the other. ఒకటి నువ్వు అనుభవిస్తే, ఆస్వాదిస్తే, రెండవది ఖచ్చితంగా నీవు శ్రమ పడాల్సిందే. Satan will never tell two sides. ఈ రెండు కోణాలు, పాపము ద్వారా ఉండే ఈ రెండు విషయాలు సాతాను ఎన్నడూ చెప్పడు. Satan will only talk about one side. సాతాను కేవలం ఒక కోణాన్ని గురించి మాత్రమే మాట్లాడుతాడు. You eat this fruit. ఈ పండును నువ్వు తిను. So many advantages. 1, 2, 3, many. చాలా ప్రయోజనాలు కలుగుతాయి. 1, 2, 3 చాలా. Not a word about the curse that would come upon them. కానీ దాన్ని తినుట ద్వారా వచ్చే శాపమును గురించి, శిక్షను గురించి కనీసం ఒక్క మాట కూడా చెప్పడు. And Eve was attracted by the pleasure side and did not think about the plague side. హవ్వ ఈ ఆనందాల విషయంలో ఆకర్షితురాలై కనీసము దాని ద్వారా కలిగే శిక్షను గురించి, నష్టాన్ని గురించి ఒక్క సంగతి కూడా ఆలోచన చేయలేదు. So she ate and gave her husband. ఆమె తిని తన యజమానికి ఇచ్చింది. What happened? ఏం జరిగింది? They became the vessel of God's wrath. వారు దేవుని ఉగ్రతకు పాత్రలయ్యారు. Whole humanity
fell into sin. మానవ జాతి అంతా కూడా పాపములో పడిపోయారు. That is what Satan always does. అపవాది ఎప్పుడు అదే చేస్తూ ఉంటాడు. So dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరులారా సహోదరులారా, never be carried away by the temporary advantages that sin would bring. పాపము తీసుకొని వచ్చే తాత్కాలికమైన ప్రయోజనాల ద్వారా ఎన్నడూ కొట్టుకొని పోకండి. Always remember there is a plague following. ఇదిగో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పాపము ద్వారా ఒక మేలు కలుగుతుందంటే దానికి ఖచ్చితంగా శిక్ష ఉంది, శాపం ఉన్నదని గుర్తుపెట్టుకోండి. When you do it, you feel as if you are very smart. నీవు చేస్తున్నప్పుడు నీకేమనిపిస్తుంది అంటే నేను చాలా తెలివిగలిగిన వాడిని అనిపిస్తుంది. I did it. నేను చేశాను అనిపిస్తుంది. I have some advantage. నాకు దీని ద్వారా కొంత మేలు ఉంది, ప్రయోజనం ఉంది అనిపిస్తుంది. But afterwards, కానీ కొంత కాలము తర్వాత you will get into trouble. నువ్వు సమస్యలో పడిపోతావు. That Satan won't tell you. అది దాని గురించి సాతానికి అసలు చెప్పడు. There's a story about two farmers who were neighbors. ఇద్దరు రైతులు, వారిద్దరు పక్క పక్కన ఉంటారు. వారి గురించిన ఒక చరిత్ర ఉంది. And they had a fight. వారిద్దరికి ఒక గొడవ జరిగింది. They became enemies. ఇద్దరు శత్రువులయ్యారు. So the the son of one farmer, ఒక రైతు యొక్క కొడుకు, he got some wild grass from somewhere. మొత్తానికి ఎక్కడి నుండో అడవి గడ్డి అనేది అతను తీసుకొచ్చాడు. And at night he planted it in the field of his father's enemy. రాత్రి వేళ తన తండ్రి యొక్క శత్రువు ఉన్నాడే పక్క రైతు, ఆ రైతు యొక్క పొలములో ఈ అడవి గడ్డిని నాటేశాడు. This is like African grass, once you plant it, it will spread, you can never take it away. ఆ గడ్డి ఎలాంటిది అంటే ఆఫ్రికాలో ఉన్నటువంటి గడ్డి, ఒక్కసారి గడ్డిని నాటామనుకోండి పొలంలో, ఇక అది వ్యాపిస్తదే గాని ఎన్నటికీ అంతరించదు. However you pluck it, it will still come. నువ్వు ఎంత గడ్డి అయినా పీకు, ఆ గడ్డి వ్యాపిస్తూనే ఉంటుంది, విస్తరిస్తూనే ఉంటుంది. So my father's enemies field will be spoiled. కాబట్టి అలా ఈ అడవి గడ్డిని నా తండ్రి శత్రువు యొక్క పొలంలో నాటుట ద్వారా అతని పొలము పాడవుతుంది అనుకున్నాడు. And after some time, కొంతకాలం తర్వాత the grass grew. ఆ గడ్డి నాటాడు, ఆ గడ్డి పెరిగింది. And this farmer is trying to pluck it out, still it is coming up. కానీ ఈ రైతు ఆ గడ్డిని పీకివేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అది పెరుగుతూనే ఉంది. And the boy and his father were very happy. అప్పుడు ఈ శత్రు, ఆ నాటిన కుమారుడు, తండ్రి, వారిద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. If you play with us, this is the result. మాతో పెట్టుకుంటే ఫలితాలు ఎలా ఉంటాయి అన్నారు. After some time, కొంతకాలం తర్వాత their quarrel was settled. ఇప్పుడు వారి యొక్క గొడవలు అయిపోయాయి. Then they became good friends. ఇప్పుడు మంచి స్నేహితులయ్యారు. Then the father said, the farmer said, ఇప్పుడు రైతు గారు అన్నారు, why did we unnecessarily fight? ఎందుకయ్యా అనవసరంగా గొడవ పడుతున్నాం? Rest of our life we'll be friends. ఇక మిగిలిన జీవితంలో మనం ఇద్దరం స్నేహితులుగానే ఉందాం. As a token of our friendship, మన స్నేహానికి గుర్తుగా let our children get married. మన పిల్లలకి వివాహం చేద్దాం అనుకున్నారు. My son will marry your daughter. నా కొడుకు నీ కూతురిని వివాహం చేసుకుంటాడని చెప్పారు. Very good idea. మంచి ఆలోచన. And they got married. వివాహం అయింది. And that land was given as dowry to this boy. ఇప్పుడు ఈ రైతు తన కుమార్తెని ఇచ్చినప్పుడు కట్నంగా ఈ గడ్డి నాటిన పొలం ఉందే, ఈ పొలాన్ని ఆ కుమారునికి కట్నంగా ఇచ్చాడు. According to the latest report we have, he is still plucking. ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ రిపోర్ట్లను బట్టి ఉన్నది ఏంటంటే నాటినోడే ఇంకా పీక్కుంటా ఉన్నాడు అనమాట. ఇప్పటికీ పీకుతానే ఉన్నాడు. When he planted it, he did not remember. అతను నాటినప్పుడు కనీసం గుర్తు లేదు. But now he is in trouble. కానీ ఇప్పుడు సమస్యలో ఉన్నాడు. This will always happen. ఇది ఎప్పుడు జరిగిద్ది? When you do it, you will not realize. మీరు చేసినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకోరు, గుర్తించరు కూడా. The Bible says in Galatians 6, గలతీ పత్రిక 6వ అధ్యాయంలో బైబిల్ తెలియచేస్తుంది, whatsoever a man shall sow, that shall he reap. మనుషుడు ఏమి విత్తుతాడో దాన్ని కోస్తాడు అని చెప్పబడింది. There are 3 natural rules in sowing and reaping. విత్తడంలో, కోయడంలో 3 సహజమైనటువంటి నియమాలు ఉన్నాయి. Number 1, ఒక నియమం, you will reap exactly what you sow. ఏమి విత్తుతావో ఖచ్చితంగా దాన్నే కోస్తావు. If you sow rice, you will reap rice. మీరు వడ్లు విత్తారనుకోండి, బియ్యమే వస్తాయి. If you plant mango, you will reap mango, not apple. మామిడి చెట్టుని విత్తారనుకోండి, మామిడికాయలే కోస్తారు. Reap the same. That's number 1. మొదటి నియమం ఏంటంటే ఏది విత్తుతామో దాన్నే కోస్తాం. Number 2, రెండవది, you will reap much more than you sow.
నువ్వు విత్తిన దానికంటే ఎక్కువగా కోస్తావు. You sow only little, but when you reach it will be much more, నువ్వు multiply. విత్తేటప్పుడు కొన్ని మాత్రమే విత్తుతావు, కానీ పంట కోసేటప్పుడు చాలా పంట కోస్తావు. And number 3, మూడవ నియమం, you will reap much later than you sow. నువ్వు విత్తిన చాలా కాలం తర్వాత పంట కోస్తావు. If you sow today, tomorrow you will not reap. ఈ రోజు విత్తావనుకో రేపు పంట కొయ్యవు. It's long time. చాలా కాలం పడుతుంది Maybe పంట after కోయడం. 15 years. బహుశా 15 సంవత్సరాల Maybe తర్వాత after కాబోలు. 25 years. లేకపోతే 25 సంవత్సరాల తర్వాత కాబోలు. You will surely reap, but later. కానీ నువ్వు విత్తిన తర్వాత ఖచ్చితంగా పంట కోస్తావు, చాలా సమయం పడుతుంది. Same thing you will reap. అదే కోస్తావు, Multiplied you will reap. ఎక్కువగా కోస్తావు, Later you will reap. చాలా కాలం తర్వాత కోస్తావు. This is true of sin. పాపం విషయంలో కూడా ఇది వాస్తవం అండి. What you sow, that you will reap. నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు. You will reap much more than what you sow. కానీ నువ్వు విత్తిన దానికంటే ఎక్కువ శాపాన్ని, ఎక్కువ నష్టాన్ని అనుభవిస్తావు. And you will reap sometimes much later than you sow. నువ్వు చేసిన తర్వాత వెంటనే ఫలితం ఉండకపోవచ్చు, కానీ చాలా కాలం తర్వాత ఖచ్చితంగా దాని శిక్షను, శాపాన్ని అనుభవిస్తావు. Some people would say, కొద్దిమంది అంటారు, oh, I did it, nothing happened to me. నేను చేశాను కానీ నాకేం జరగలేదు. I went and married a girl I liked. నేను ఇష్టపడిన అమ్మాయిని వెళ్ళి వివాహం చేసుకున్నాను, She is not saved. ఆమె రక్షించబడలేదు. That doesn't matter. పెద్దగా ఏం మార్పులు ఏం లేవు. I am a believer. నేను విశ్వాసిని, I liked her, I married her. నేను ఇష్టపడ్డాను కాబట్టి ఆమెను వివాహం చేసుకున్నాను. Look at our family life. మన వారి కుటుంబ జీవితాన్ని చూడండి, Nothing happened. మా కుటుంబంలో ఏం జరగలేదు అంటారు. Brother, please wait. సహోదరుడా, దయచేసి కొద్దిసేపు కొంతకాలం ఎదురు చూడు. Don't be in a hurry. వేగిర పడొద్దు. There is a time. సమయం వస్తుంది. God will catch up with you. దేవుడు నిన్ను పట్టుకునే సమయం వస్తుంది. Don't think you can fool God. నువ్వు దేవుణ్ణి వెర్రోణ్ణి చేస్తున్నావు అని అనుకోబాక. Many people think that they have escaped. చాలా మంది అనుకుంటారు నేను తప్పించుకున్నాను, నాకేమీ నష్టం కలగలేదు అనుకుంటారు. We have fooled God. మేము దేవుణ్ణి వెర్రోణి చేసాం అనుకుంటారు. You cannot fool God. దేవుణ్ణి మనం వెర్రివాడిగా చేయలేము. Jacob tried to fool his brother and fool God. యాకోబు తన అన్నని వెర్రోణి చేయడానికి ప్రయత్నం చేశాడు, అదే సమయంలో దేవుణ్ణి కూడా వెర్రోణి చేయడానికి ప్రయత్నం చేశాడు. And he ran away. పరిగెత్తి వెళ్ళాడు. You know the story, we don't have to read it. ఆ చరిత్ర మీకు తెలుసు, చదవాల్సిన అవసరం లేదు. And he thought he escaped. తనేమనుకున్నాడు యాకోబు, ఆహా నేను తప్పించుకున్నానులే, ప్రశాంతంగా ఉంది అనుకున్నాడు. His name itself means chalak. అతని పేరే ఏంటి? మోసగాడు. So he thought he had escaped. నేను తప్పించుకున్నాను అనుకున్నాడు. Then he went to Laban's house. ఆ తర్వాత లాబాన్ ఇంటికి వెళ్ళాడు. And he was there for some time. కొంతకాలం అక్కడ ఉన్నాడు. You know the rest of the story. ఇక చరిత్ర మీకు తెలుసుగా. He loved a girl. ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. And married her finally. చిట్ట చివరిగా ఆమెను వివాహం చేసుకున్నాడు. Oh, very happy. చాలా సంతోషంగా ఉన్నాడు. Oh, my girl is going to come to my chamber tonight. ఈ రాత్రి నేను వివాహం చేసుకున్న స్త్రీ నా దగ్గరికి వస్తుంది అనుకున్నాడు. And she came. ఆమె వచ్చింది. And the veil was removed. అప్పుడు ఆమె తల మీద ఉన్న ముసుగు తొలగించి చూశాడు. You're a different girl. ఈ వేరే అమ్మాయి వచ్చేసింది. You tried to fool God and your brother, everybody, and now you are suffering. ఇప్పుడు నువ్వు మీ అన్నని వెర్రోణి చేసావు, దేవుణ్ణి కూడా వెర్రోణి చేయడానికి ప్రయత్నం చేసావు, ఇప్పుడు శ్రమ పడుతున్నాడు. He got very angry. చాలా కోపం వచ్చేసింది. He asked her father, వారి మామను అడిగాడు, why did you cheat me? నన్ను ఎందుకు మోసం చేసావు అని అడిగాడు. Why did you do this? నువ్వు ఎందుకు నాకు ఇలా చేసావు? I want to give her father a prize for his answer. తను అడిగిన ప్రశ్నకు తన తండ్రికి ఒక విలువ చెప్పాలనుకున్నాను. I will say that in Hindi. నేను హిందీలో చెప్తా మాట. అరే బేటా ఇధర్ తో ఐసే హీ చల్తా హై. కుమారుడా ఇక్కడ ఇలాగే జరుగుతుంది. When the older one is there, we don't give our younger ones. పెద్ద కుమార్తె ఉన్నప్పుడు చిన్న కుమార్తెకు మేము వివాహం చెయ్యం. So don't get upset about it. కాబట్టి దాని గురించి నువ్వు పెద్దగా ఏం బాధపడబాక. This is our custom here. ఇక్కడ మాకున్న పద్ధతి, ఆచారం ఇదే. So what happened to his chalaki, Jacob's chalaki? ఇప్పుడు మోసగాడైన యాకోబుకి అతని చురుకుదనానికి ఏం జరిగింది? This will happen. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. Don't try to think that you can fool and escape. నువ్వు దేవుణ్ణి మనుషులను వెర్రివారిగా చేసి తప్పించుకుంటామని అనుకోబాకండి. There are many more lessons we can learn from Jacob's life. యాకోబు జీవితంలో నుంచి ఇలాగ చాలా పాఠాలు మనం నేర్చుకోవచ్చు. He pretended like Esau once. ఒకసారి అతడు ఏశావు లాగా నటించాడు. And went to his father. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. Changed his voice.
తన మాటలు మార్చుకున్నాడు. And the father had a doubt, తండ్రికి అనుమానం వచ్చింది, but he cannot see properly. సరిగా చూడలేడు. He asked, "Who are you?" తండ్రి అడిగాడు, నువ్వెవరివి అన్నాడు. "I am Esau." నేను ఏశావును అన్నాడు. Oh, changed his voice. తన స్వరాన్ని మార్చాడు. When he became old, తన ముసలోడైనప్పుడు same thing happened. అదే జరిగిందిగా. Do you understand what I am saying? నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుందా? Don't think that you can sin and escape. పాపము చేసి నేను తప్పించుకోగలను అని దయచేసి అనుకోకండి. For the present nothing might happen, ప్రస్తుతం బహుశా ఏమి జరగకపోవచ్చు, but in its due time కానీ దాని తగిన కాలంలో you will reap. ఖచ్చితంగా నువ్వు పంట కోస్తావు. But Satan won't tell you a thing about the reaping. ఇదిగో నువ్వు ఏమి కోస్తావో, నీకెంత శాపము నష్టం ఉందో దాని గురించి సాతాను ఒక్క మాట కూడా చెప్పడు. You do this, you will get a lot of blessing. ఇదిగో నువ్వు ఇది చెయ్యి, దీని ద్వారా నీకు చాలా మేలు కలుగుతుంది అంటాడు. And he won't say anything about the curse that follows. కానీ దాని వెంబడించే శాపమును గురించి కనీసం ఒక్క మాట కూడా చెప్పడు. Don't listen to the voice of Satan. సాతాను యొక్క స్వరాన్ని దయచేసి వినకండి. Don't be influenced and attracted by the interesting words that he says. అపవాది చెప్పే ఆసక్తికరమైన మాటల ద్వారా ఆకర్షితులు కాకండి. Trouble will come. సమస్యలు వస్తాయి. Eve listened, హవ్వ విన్నది, and the whole humanity fell into trouble. మానవ జాతి అంతా కూడా సమస్యల్లో పడిపోయారు. Terrible. చాలా భయంకరంగా. You know, when a believer sins, ఒక విశ్వాసి పాపం చేసినప్పుడు it is true his salvation is not lost. అతని రక్షణ కోల్పోడు, అది వాస్తవం. If he is a truly saved person, అతడు నిజంగా రక్షించబడిన వ్యక్తి అయితే he will not lose his salvation. అతడు తన రక్షణను కోల్పోడు, He will go to heaven. అతడు పరలోకానికే వెళ్తాడు. We believe in the security of salvation because the word of God teaches that. దేవుని వాక్యము ఆ సత్యాన్ని బోధిస్తూ ఉంది కాబట్టి రక్షణ నిశ్చయతను మనం నమ్ముతాం. But lot of loss will happen. కానీ చాలా నష్టం జరుగుతుంది. He will lose the sense of God's presence. దేవుని సన్నిధిని అనుభవించడం అతడు కోల్పోతాడు. He will lose the joy of salvation. రక్షణ ఆనందాన్ని అతడు కోల్పోతాడు. He will not lose salvation but the joy of salvation. అతడు రక్షణను కోల్పోడు, కానీ రక్షణ ద్వారా వచ్చే ఆనందాన్ని మాత్రం కోల్పోతాడు. He will lose his fellowship with God. దేవునితో తాను కలిగిన సహవాసాన్ని కోల్పోతాడు. He will not lose his relationship with God. దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోడు, but he will lose his fellowship with God. కానీ దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోతాడు. And he will lose his fellowship with God's people also. దేవుని ప్రజలతో తాను కలిగిన సహవాసాన్ని కూడా కోల్పోతాడు. When you don't live well, you don't want to come to the meeting. నువ్వు మంచిగా జీవించినప్పుడు, నీలో ఏదైనా లోపం ఉన్నప్పుడు నువ్వేమనుకుంటావు? కూడికి రావాలి అని నువ్వు అనుకో. When you are backslide, నువ్వు వెనుదిరిగినప్పుడు, అనగా విశ్వాసములో నుండి వెనకంజ వేసినప్పుడు, you want to avoid believers in your church. మీ సంఘములో ఉన్న విశ్వాసులను నీవు కలుసుకోవాలి అని అనుకో. If they come this way, you will go that way. ఒకవేళ వారు ఈ మార్గం గుండా వస్తున్నారనుకో, నువ్వు ఆ మార్గం గుండా వెళ్ళిపోతావు. You have no confidence to face them. వారిని ఎదుర్కోవడానికి ఎటువంటి నిశ్చయత నీకుండదు. Fellowship with God is broken. దేవునితో సహవాసం కోల్పోతావు. Fellowship with other believers also broken. తోటి విశ్వాసులతో సహవాసాన్ని కూడా కోల్పోతావు. And you will bring upon you divine chastisement, discipline. అంత మాత్రమే కాదు, దైవికమైన క్రమశిక్షణను, దైవికమైన శిక్షను నీ మీదకి తెచ్చుకుంటావు. As a father disciplines his children, so he will discipline you. తండ్రి కుమారులను క్రమశిక్షణ చేసినట్లుగా పరలోకపు తండ్రి మనలను కూడా ఆయన క్రమము చేస్తాడు. And your days on earth which could have been effectively used for God will be wasted. దేవుని కొరకై ప్రభావితంగా ఉపయోగించబడిన ఆ దినములన్నీ కూడా వ్యర్థమైపోతాయి. That will affect your rewards in eternity. అది నిత్యత్వములో ప్రభువు నీకిచ్చే కిరీటాల మీద ప్రభావము చూపుతుంది. 5 years you were in backslidden condition. 5 సంవత్సరాల పాటు నువ్వు విశ్వాసము నుండి వెనుదిరిగిన అనుభవంలోనే ఉన్నావు. You are not used by God. నీవు దేవుని ద్వారా ఏమాత్రం ఉపయోగించబడలా. You don't do anything that will fetch you rewards. ఇదిగో నీకు బహుమానాలు తెచ్చే ఎటువంటి పని నీవు చేయలా. When you stand at the judgment seat of Christ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీవు నిలబడినప్పుడు minus 5 years. ఇదిగో 5 మైనస్ సంవత్సరాలు. Rewards you could have fetched
By living a faithful life those 5 years, you have missed it. ఆ 5 సంవత్సరాలలో నమ్మకంగా జీవించి పొందవలసిన బహుమానాలు నీవు కోల్పోయావు. You are in heaven, నీవు పరలోకములో ఉన్నావు, but so as by fire. కానీ అగ్నిలో నుండి లాగబడినట్లుగా మాత్రమే లాగబడ్డావు. Like in Hindi we say, मुश्किल से बच गया. హిందీలో అంటారు కష్టము చేత రక్షించబడ్డావు. बच गया लेकिन मुश्किल से बच गया. రక్షించబడ్డాడు కానీ చాలా కష్టంగా రక్షించబడ్డాడు అంటారు. You know, some people think, కొద్దిమంది ఏమనుకుంటారంటే, oh, salvation will not be lost. రక్షణ ఏమాత్రం కోల్పోరు. So even if I live a little bit of, life of sin, it's okay. ఏదో కొద్ది పాపంలో నేను జీవించినా పర్వాలేదులే అనుకుంటారు. Why I should be active in the church? నేను ఎందుకు సంఘంలో చురుగ్గా ఉండాలి? Why I should live so close to God? నేను దేవునికి ఎందుకు చాలా దగ్గరగా ఉండాలి? In any case, my salvation is not going to be affected. ఏమి జరిగినా సరే నా రక్షణ అయితే కోల్పోను కదా. My brother, my sister, your salvation is not going to be affected. నా సహోదరుడా, నా సహోదరి, నీ రక్షణకు ఏమాత్రం భంగం కలగదులే. But everything connected to your salvation will be affected. అయితే నీ రక్షణకు సంబంధించిన ప్రతిదీ కూడా దానిని నీవు కోల్పోతావు. Joy, ఆనందం, reward, బహుమానం, blessings, ఆశీర్వాదం, effectiveness, ప్రభావితం, all that will be affected. ఇవన్నీ నీవు కోల్పోతావు. Why should you be a loser after becoming a Christian? ఒక క్రైస్తవుడిగా మారిన తర్వాత నీవెందుకు ఒక విఫలవంతుడుగా ఉండాలి? Why should you call upon yourself, disciplinary measures? ఎందుకు క్రమశిక్షణ చర్యలోనికి నీవు రావాలి? I very often think this. చాలా సార్లు దీని గురించి నేను ఆలోచన చేస్తూ ఉంటాను. Our life on this earth is full of difficulties. ఈ భూమి మీద మనం జీవించే ఈ జీవితం సంపూర్ణంగా కష్టాలతో కూడిందే. Lot of sorrow, చాలా దుఃఖాలు ఉంటాయి, lot of pain, చాలా బాధలు ఉంటాయి, lot of all sorts of troubles, చాలా రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. even for good believers. మంచి విశ్వాసులు కూడా ఇవన్నీ ఉంటాయి. They are a part of life. ఇవన్నీ జీవితంలో భాగమే. Not because you sinned particularly. నువ్వేదో ఒక పాపం చేశావని కాదు ఈ కష్టాలు. Like Job, even if you live a good life, sometimes difficulties can come to you. మంచి జీవితాన్ని, భక్తి జీవితాన్ని మనం జీవిస్తున్నా యోబు వలె కొన్నిసార్లు కష్టాలు, బాధలు, శ్రమలు మన జీవితంలో రావచ్చు. But if such difficulties come, అయితే అలాంటి కష్టాలు వచ్చినప్పుడు God will help you. దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. Because those troubles are allowed by God. ఎందుకంటే ఆ కష్టాలు, ఆ శ్రమలు దేవుని ద్వారా అనుమతించబడ్డాయి. In the midst of that, you will be given grace. ఆ శ్రమల మధ్య నీకు దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. You can live a life of victory. విజయవంతమైన జీవితాన్ని నీవు జీవించవచ్చు. But అయితే if you invite unnecessary trouble into your life by your sin, నీ పాపము ద్వారా అనవసరమైన సమస్యను నీ జీవితంలోనికి నీవు ఆహ్వానిస్తే that is an additional burden. అది అధికమైన భారంగా ఉంటది. That is not something that God has given you. అది దేవుడు నీకు అనుమతించిన శ్రమ కాదు. By living a backslidden life, ఒక వెనుదిరిగిన జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు you brought trouble upon yourself. నీకు నీవే సమస్యను నీ మీదకు తెచ్చుకున్నావు. Why should you put your family into trouble? ఎందుకు నీవు నీ కుటుంబాన్ని సమస్యలో ఉంచాలి? Why should you choose a miserable Christian life? విఫలమైన క్రైస్తవ జీవితాన్ని ఎందుకు నీవు ఎన్నుకోవాలి? That's not given by God. You make it for yourself. ఈ విఫలమైన క్రైస్తవ జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వలేదు, నీకు నీవే చేసుకున్నావు. Plague of sin. పాపము ద్వారా వచ్చే శిక్ష. Know about this. దీని గురించి తెలుసుకోవాలి. Sin is always troublesome. పాపము అనేది ఎల్లప్పుడూ శ్రమ పెడుతుంది. Don't say after sinning, oh, doesn't matter. ఎన్నడూ కూడా పాపం చేసిన తర్వాత నాకేమి దుష్ఫలితము కలగలేదులే అనొద్దు. Don't say, oh, it doesn't matter. It's a small thing. అదేం పెద్ద సంగతి కాదులే, పెద్దదేమి కాదు అనకండి. It is not a small thing. పాపం అనేది చిన్న సంగతి కాదు. It does matter. ఇది చాలా గొప్ప సంగతి. It matters to God. ఇది దేవునికి చాలా వ్యతిరేకమైంది. Now, don't worry about human mistakes that we make. మనం చేసే మానవ తప్పిదాల గురించి బాధపడొద్దులే. Human weaknesses, don't worry about that. మానవ బలహీనతలు, మానవ తప్పిదాలు, వాటి గురించి ఏం పెద్ద బాధపడొద్దు. God will not be angry at you. ఒకవేళ మానవ తప్పిదాలు జరిగితే దేవుడు నీ మీద కోప్పడడు. But if you allow sin in your life, కానీ నీ జీవితంలో పాపాన్ని నీవు అనుమతిస్తే God will catch up with you. ఖచ్చితంగా దేవుడు నిన్ను పట్టుకుంటాడు. Suppose when you preach in poor English. ఉదాహరణకి
మీరు ప్రసంగించేటప్పుడు పెద్దగా అంత ఆంగ్లం రాదు కాబట్టి ఆ మిడిమిడికి ఆంగ్ల భాషతో ప్రసంగం చేశారు. Maybe your Telugu is wrong Telugu. లేకపోతే మీ తెలుగు భాషలోనే సరైన భాష ఉపయోగించకుండా మీరు ప్రసంగం చేస్తున్నారు. Don't worry about that. దాని గురించే పెద్ద బాధపడదు. God is not going to get angry. Why is your Telugu not good? ఎందుకు నీ తెలుగు భాష చక్కగా లేదు అని నీ మీద దేవుడు కోప్పడ్డు. Now we must learn good language, no doubt. మంచి భాష మనం నేర్చుకోవాలి, అందులో సందేహం ఏమీ లేదు. Such human failures, don't worry about it. అలాంటి మానవ సంబంధమైన లోపాల గురించి బాధపడాల్సిన అవసరం లేదు. But if you entertain sin in your life, అయితే నీ జీవితంలో పాపాన్ని నీవు ఆహ్వానించి ఆస్వాదిస్తున్నట్లయితే, that is serious. అది చాలా తీవ్రమైనది. Any sin. ఏ పాపమైనా సరే. So let me leave that there. అక్కడ నేను దాన్ని విడిచిపెడతా. Satan comes to us by promising the pleasure of sin, projecting the pleasure of sin and hiding the plague of sin. పాపము ద్వారా వచ్చే ప్రయోజనం, ఆనందాన్ని మాత్రమే అపవాది తెలియచేస్తూ మన దగ్గరికి వస్తాడు. కానీ దాని ద్వారా వచ్చే శిక్ష, శాపము, నష్టాన్ని మాత్రం దాచిపెడతాడు. Let me show you another thing from here. ఇక్కడ నుండి మరొక విషయం కూడా నేను తెలియచేస్తాను. Satan comes to us by focusing on the created things, material things, taking away our focus from the creator. సాతాను ఎలా వస్తాడంటే, సృష్టికర్త అయిన దేవుని మీద నుండి మన గురిని తొలగించి సృజింపబడిన వాటి మీద మన గురిని మలుస్తాడు. He takes our attention away from creator God and he prompts us to focus on created things. సృష్టికర్త అయిన దేవుని మీద నుండి మన గమనాన్ని, మన దృష్టిని తొలగించి సృజించబడిన వాటి మీద మన గమనము, మన దృష్టి ఉండేటట్లుగా వాడు మలుస్తాడు. Or in other words, లేక వేరే మాటల్లో, he draws your attention away from the eternal and prompts you to focus on the temporary. నిత్యమైన వాటి మీద నుండి మీ దృష్టిని తొలగించి తాత్కాలికమైన వాటి మీద మీ దృష్టిని మళ్ళిస్తాడు. Or in other words, లేక వేరే మాటల్లో, he prompts you, he takes your attention away from the spiritual and prompts you to focus on the material, the worldly. ఆత్మీయమైన వాటి మీద నుండి మీ దృష్టిని తొలగించి శరీర సంబంధమైన, అనగా వస్తు సంబంధమైన, లోక సంబంధమైన వాటి మీదకి మీ దృష్టిని మళ్ళిస్తాడు. How did Satan do that here? ఇక్కడ సాతాను ఎలా చేశాడు ఆ పని? You know, the most important person here is God. ఇక్కడ అతి ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే దేవుడే. God is the one who made Adam and Eve. ఆదాము హవ్వలను సృజించిన వాడు దేవుడే. God is the one who made the trees. ఈ చెట్టుని లేక ఈ ఫలాలను సృజించిన వాడు దేవుడే. God is the one who gave the command not to eat this. తినకూడదు అని చెప్పిన వాడు దేవుడే. It is the word of God. ఇది దేవుని వాక్యం. Everything has to do with God. ప్రతిదీ కూడా దేవుని ద్వారానే జరగాలి. God is the main man here. ఇక్కడ దేవుడే ముఖ్యమైన వ్యక్తి. But what is Satan doing? కానీ సాతాను ఏం చేస్తున్నాడు? Look at that fruit. ఆ పండును చూసావా? Beautiful. ఎంత రమ్యంగా If you ఉంది. eat that, ఆ పండును నువ్వు తిన్నావనుకో, it will be wonderful. ఇది చాలా రమ్యంగా Look at that fruit. ఆ పండును చూడు. Eat that fruit. ఆ పండును తిను. See, he is focusing their attention on the fruit. వారి యొక్క గమనాన్ని పండు మీదకి మలుస్తూ ఉన్నాడు. Take your eyes away from God and fix it on the things God has created. వారి యొక్క దృష్టిని దేవుని మీద నుండి మరలి దేవుడు సృజించిన వాటి మీదకి గురి పెట్టేటట్లుగా చేస్తున్నాడు. In today's language we can say, ప్రస్తుత భాషలో మనం ఇలా చెప్పొచ్చు, he doesn't want us to focus on God. దేవుని మీద మనం గురి పెట్టడం అపవాదికి ఇష్టం లేదు. He wants us to focus on the world. కేవలం లోకం మీదే మన గురి పెట్టాలని, దృష్టి పెట్టాలని అపవాది The కోరుకుంటాడు. things of the world. ఈ లోక సంబంధమైన వాటి మీద, Riches of the world. లోక సంబంధమైన ఐశ్వర్యాల మీద, Money. డబ్బు, Beauty. అందం, Position. స్థానం, House. ఇల్లు, Car. కారు, Lot of money. చాలా సొమ్ము, That is important. అది ముఖ్యమైనది. You know, that is what human beings think. మానవులు దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. Right from childhood, that is how children are brought up. చిన్నప్పటి నుండి కూడా పిల్లల్ని అలాగే పెంచుతారు.
If you have a little girl, మీకు ఒక చిన్న పాప ఉందనుకోండి, right from childhood, బాల్యం నుండి కూడా what do we say? మనం ఏం చెప్తాం? Oh, in this frock you look so beautiful. ఈ గౌన్ లో నువ్వు చాలా అందంగా కనబడుతున్నావు అంట. This hairstyle is very good. నీ హెయిర్ స్టైల్ చాలా బాగుందంట. Where did you get this from? ఈ ఫ్రాక్ ఎక్కడి నుంచి కొన్నావు అంటారు. Little girl is studying only in class 1. చిన్నపిల్ల పాపం 1వ తరగతి చదువుతుంది. And from class 1, 1వ తరగతి నుండే she gets the idea. ఒక ఆలోచన వస్తుంది. Beauty is the most important thing. ఓహో, అందంగా ఉండడమే ముఖ్యమైనది Dress అనిపిస్తుంది. is the most important thing. వస్త్రాలే ముఖ్యమైనవి అనిపిస్తాయి. Hairstyle is the most important జుట్టు thing. బాగా దువ్వుకోవడమే ముఖ్యమైనది అనిపిస్తుంది. She grows up with that idea. ఆ ఆలోచనలతోటే ఆ బిడ్డ పెరిగిద్ది. When she is 17, 17 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు you want to change her idea? ఇక ఆమె ఆలోచన మారుస్తారా మీరు? No, you cannot change her idea. You put it in when she was 1. ఆ ఆలోచన మీరు మార్చలేరు. ఎందుకంటే సంవత్సరం 1వ తరగతి చదువుతున్నప్పుడే మీరు మనసులో వేసేసారు. When she is 17, that idea will be 17 times more. ఆమె 17 సంవత్సరాల వయసుకు వచ్చినప్పుడు 17 రెట్లు ఆలోచన పెరిగిపోద్ది. ఇక And she will tell you, ఆమె అంటది, Mummy, I don't want this dress. అమ్మా నువ్వు తెచ్చిన బట్టలు నాకు అక్కర్లేదమ్మా. Nobody wears this in college. మా కాలేజీలో ఎవరు ఇలాంటి బట్టలు ధరించరమ్మా. I want the latest one I saw in TV. ఇదిగో టీవీలో కనపడుతుంది, అది నాకు కావాలమ్మా అంటది. Can mother say no? ఇప్పుడు తల్లులు కాదమ్మా వద్దమ్మా అంటారా? Mother says, okay, we'll అమ్మ get ఏమంటది, సరేలే అమ్మా, no money, but we'll borrow money and buy that. డబ్బులు లేవు అప్పు చేసైనా కొందాంలే అంటది. See, the value system of the world. ఈ లోకములో ఉన్న ఆ పద్ధతులను గమనించండి. That is what is focused. అది దాని మీద మాత్రమే మన గురిని వాడు మలుస్తాడు. Money is the most important thing. డబ్బు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి అయిపోయింది. Right from childhood, children get that idea. ఆ బాల్యము నుండే పిల్లలకు ఆలోచన వస్తుంది. Somehow make money. మొత్తానికి ఎలాగైనా డబ్బు సంపాదించాలి. Even if it is telling lies, doesn't matter. ఒకవేళ అబద్ధాలు చెప్పినా పర్వాలేదులే అనుకుంటా. Even if it is cheating others, doesn't matter. You make money. ఒకవేళ ఇతరులను మోసం చేసినా పర్వాలేదు, నువ్వు డబ్బు సంపాదించు. You must have big house, good car. నువ్వు మంచి ఇల్లు కలిగి ఉండాలా, మంచి కారు కలిగి ఉండాలా. Position in society. అంటే సమాజంలో ఒక మంచి స్థానం. Everybody focuses on the material. అందరూ కూడా ఈ వస్తు సంబంధమైన వాటి మీదే గురి పెడుతున్నారు. What about God? మరి దేవుని గురించి ఏంటి? Sunday morning for 2 hours, God is okay. ఆదివారం ఉదయం ఒక 2 గంటల పాటు దేవుడు చాలులే. You know, there was a birthday for a 90-year-old man. ఒక 90 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తికి పుట్టినరోజు జరుపుతున్నారు. All the children and grandchildren came. ఆయనకు సంబంధించిన పిల్లలు మనవ సంతానం అంతా కూడా వచ్చారు. Oh, we must celebrate our grandfather's birthday. మా తాతగారి పుట్టినరోజు మనం వేడుకగా జరుపుకోవాలనుకున్నాం. So the house was filled with children and grandchildren. కాబట్టి ఆ ఇల్లు అంతా కూడా ఆయన సంతానముతో, ఆయన మనవ సంతానంతో బాగా నిండిపోయింది. 90-year-old man is lying on a bed. He is very weak. 90 సంవత్సరాల ముసలోడు, ఆయనేమో మనసులో పడుకొని ఉన్నాడు, చాలా బలహీనంగా ఉన్నాడు. Oh, there is no place in the house for all the children, grandchildren to stay. ఇప్పుడు ఆ ఇంటికి సంతానం అంతా వచ్చారు, మనవ సంతానం కూడా వచ్చారు, ఇంట్లో ఉండడానికి కనీసం స్థలం లేదు. Now what to do? ఇప్పుడు ఏం చేయాలి? Oh, we will do one thing. మనం ఒక పని చేద్దాం. We'll take the grandfather and put him in the corner of veranda. తాతగారి యొక్క మంచాన్ని తీసుకొని వెళ్ళి మూలని అక్కడ ఒక చోట పెడదాం. And then the room will be free. అప్పుడు ఈ గది ఖాళీ అవుతుంది. They are celebrating what? ఇప్పుడు వారు ఏం జరుపుకోవడానికి వచ్చారు? Celebrating the birthday of 90-year grandfather. 90 సంవత్సరాల తాతగారి పుట్టినరోజు జరుపుకోవడానికి ఇంటికి వచ్చారు. He is ignored. తాతను తీసి మూలన పెడుతున్నారు. And they are eating and drinking and making money because our father is 90 today. మా తండ్రి గారు 90 సంవత్సరాల వయసు అని చెప్పి వారు చక్కగా తింటున్నారు, త్రాగుతున్నారు, ఆనందిస్తున్నారు. You know, in Africa there is a tribe. ఆఫ్రికాలో ఒక ట్రైబ్ వారు ఉన్నారు. They eat pigs. వారు పందులు తింటారు. For a special festival, ఒక ప్రత్యేకమైన పండుగ వచ్చినప్పుడు they bake the whole pig. Big pig, they bake it. వారు పంది అంతటిని చక్కగా వాళ్ళు వండుతారు అన్నమాట. It's a religious festival. అది మతపరమైనటువంటి పండుగ వారికి. In honor of their God. వారి దేవుణ్ణి ఘనపరచడానికి వారు అలాగ పందిగానే కాలుస్తారు అన్నమాట. And they all eat that pig. వారందరూ ఆ పందిలో నుండి తింటారు. But the tail of the pig, ఆ పంది తోక ఉంటదే, very reverentially they will offer to their God. చాలా వినయముతో భక్తితో వారి దేవుడికి తోకను అర్పిస్తారు. God, in your name we are eating this pig. దేవా నీ పేరు మీద ఇదిగో ఈ పందిని మేము తింటున్నాం. Have you seen a pig?
మీరు పందిని చూసారా? Then you understand what I'm saying. నేనేం చెప్తున్నానో మీకు అర్థమై ఉంటుంది. This is the place God has in the lives of many people. చాలా మంది విశ్వాసుల జీవితాల్లో దేవునికి వారిచ్చే స్థానం ఈ తోక లాంటిది అన్నమాట. Money, riches, things of the world, very important. ఈ లోక సంబంధమైన డబ్బు, లోక సంబంధమైన వస్తువులు అన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. For name's sake, God. పేరుకు మాత్రమే దేవుడు. Satan draws your attention away from God and he prompts you to focus it on the fruit, the tree and the benefits. అపవాది సృజించిన సృష్టికర్త అయిన దేవుని నుండి మీ దృష్టిని మళ్ళించి దేవుడు సృష్టించిన పండు మీదకి మీ దృష్టిని మలుస్తూ ఉన్నాడు. Romans 1:25 says, రోమపత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో, man worship the created than the creator. మనుష్యుడు సృష్టిని పూజిస్తున్నాడు కానీ సృష్టికర్తను మరిచిపోయాడు. 1 John 2:16-17 says, యోహన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాల్లో వ్రాయబడింది, all the things of the world will pass away, he who does the will of God abides forever. ఈ లోకమును దాని ఆశలను గతించిపోవును కానీ దేవుని చిత్తమును నెరవేర్చువాడు సదాకాలం ఉంటాడని చెప్పబడింది. James 4:4 says the love of God of the world is enmity with God. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ధనాపేక్ష లేకపోతే లోక ప్రేమ అనేది దేవునికి శత్రుత్వం అని చెప్పాడు. Satan says, oh, don't worry about God. సాతాన్ అంటాడు దేవుని గురించి పెద్దగా He's ఆలోచించే not a good God. ఆయన మంచి దేవుడు ఇంకా. He doesn't want your promotion. నీ పదోన్నతి నువ్వు పొందడం దేవునికి ఇష్టం You లేదు. look at the fruit. నువ్వు ఆ పండును చూడు. All the good things you will get if you eat that. ఇదిగో నువ్వు ఆ పండును తింటే మంచి మంచి లాభాలన్నీ కలుగుతాయి. Exactly, he says this to us today. ఖచ్చితంగా ఈ రోజు అపవాది మనతో కూడా అదే చెప్తాడు. Don't take your eyes off God. మీ దృష్టిని దేవుని నుండి మలచకండి. He is the source and center of all our blessings. మన ఆశీర్వాదాలన్నిటికీ కారణం ఏంటంటే మన దృష్టి దేవుని మీద నిలపడమే. The things of the world will soon pass away. ఈ లోక సంబంధమైన అవన్నీ కూడా చాలా త్వరగా గతించిపోతాయి. But if you do the will of God, you will abide forever. కానీ దేవుని చిత్తాన్ని మనం నెరవేరిస్తే సదాకాలం మనం నిలుస్తాం. Finally, one more thing I want to say. చిట్ట చివరిగా ఇంకొక మాట నేను ఇక్కడ How did తెలియజేస్తాను. Satan come? అపవాది ఎలా వస్తాడు? How did he come to man, Adam? ఆదాం దగ్గరికి ఎలా వచ్చాడు? He came through his most beloved one. తన ప్రియమైన వ్యక్తి ద్వారా ఆదాం దగ్గరికి వచ్చాడు. That is another strategy of Satan. సాతాను యొక్క తంత్రాల్లో ఇదొక మరొక తంత్రం. When he comes to us, అతడు మన దగ్గరికి వచ్చేటప్పుడు he tries to come through our closest person. మనకి ఎవరు చాలా దగ్గరగా సమీపంగా ఉంటారో ఆ వ్యక్తి ద్వారానే మన దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తాడు. Through our wife, మన భార్య or husband, లేకపోతే భర్త, or close friend, లేకపోతే దగ్గర స్నేహితుడు, father or mother. లేకపోతే తండ్రో తల్లో. Because if he comes through others, we will not listen. ఎందుకంటే వేరే వారి ద్వారా వచ్చాడు అనుకోండి, పెద్దగా వారిని మనం పట్టించుకోం, వారి మాటలు వినం. But if my wife says something, I will surely listen. అయితే నా భార్య ఏదైనా చెప్పింది అనుకోండి, నేను ఖచ్చితంగా వింటా. If my husband says, I will listen. నా భర్త ఏదైనా చెప్పాడు అనుకోండి, నేను ఖచ్చితంగా వింటా. He knows whom to catch. అంటే ఎవరిని పట్టుకోవాలో, ఎవరి ద్వారా వెళ్ళాలో వారికి బాగా తెలుసు. He is looking whom to catch to approach you. ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి ఎవరిని పట్టుకోవాలో వాడు గమనిస్తున్నాడు. This fellow is his closest friend. ఈ వ్యక్తి ఇతనికి చాలా దగ్గరగా ఉంటాడు. I will go through him. కాబట్టి ఈయన ద్వారా ఆయన దగ్గరికి వెళతా. Satan came to Adam through his beloved wife. సాతాను ఆదాము దగ్గరికి ఎలా వచ్చాడంటే ఆదాము యొక్క ప్రియమైన భార్య హవ్వ ద్వారా వచ్చాడు. That is why Jesus said, those who want to follow me should hate their father and mother and relatives. అందుకని యేసు ప్రభువారు చెప్పాడు, ఎవరైతే నన్ను వెంబడించాలి అనుకుంటారో వారు తన తల్లిని తండ్రిని తమ బంధువులను విడిచిపెట్టి నన్ను వెంబడించాలి అన్నాడు. Luke 14:26. లూకా సువార్త 14:26లో Why did he say you should hate your dear ones? నీ ప్రియమైన వారిని ఎందుకు విడిచిపెట్టాలి అని ప్రభు చెప్పాడు? It doesn't mean you should hate them. వారిని అసహించుకోవాలని కాదు. It means they should not be given priority over your allegiance to me. నీవు నాతో కలిగిన ఈ సంబంధములో వారికి ఎటువంటి ప్రాధాన్యత నువ్వు ఇవ్వకూడదు. Anyone who follows me should give me first place. ఎవరైతే నన్ను వెంబడిస్తారో వారు నాకు మొదటి స్థానాన్ని ఇవ్వాలి. Father, mother, wife, husband, nobody should come in between. తండ్రి, తల్లి, లేకపోతే భార్య, భర్త వీరెవరు నా స్థానంలోనికి రాకూడదు. Satan uses dear ones to hinder you from following the Lord. దేవునిని వెంబడించడములో నిన్ను ఆపడానికి అపవాది ప్రియమైన వారిని ఉపయోగిస్తాడు. In Luke chapter 9, లూకా సువార్త 9వ అధ్యాయంలో
One man said he will follow the Lord. ఒక వ్యక్తి ప్రభువా నేను నిన్ను వెంబడిస్తానని చెప్పాడు. You read it later. మీరు తర్వాత చదువుకోండి. Let me go and say bye bye to my parents. నేను వెళ్ళి మా అమ్మ నాన్నకి బాయ్ బాయ్ చెప్పి వస్తానని చెప్పాడు. Then I will follow you. తర్వాత నేను నిన్ను వెంబడిస్తానయ్యా అని చెప్పాడు. Jesus said, don't go. యేసు ప్రభువారు అన్నాడు, లేదు నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. Oh, that was not good for Jesus to say that, right? యేసు ప్రభువారు అలా చెప్పడం మంచిది కాదు కదా. At least you should say bye bye to your father, mother and give them a hug before you go. మీరు ప్రభుని వెంబడించాలనుకున్నప్పుడు కనీసం అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి వారిని హత్తుకొని సరే నాన్న ఉంటానని చెప్పి రావాలి కదా. He said, can I go and tell them bye and come? అతను అడిగాడు, ప్రభువా నేను వెళ్ళి మా అమ్మ నాన్నకి చెప్పి వస్తాను అన్నాడు. Jesus said no. యేసు ప్రభువారు అన్నాడు, లేదు అన్నాడు. Why did Jesus say like that? ఎందుకు యేసు ప్రభువారు అలా చెప్పారు? Nothing wrong in saying bye to parents. తల్లిదండ్రులకు సరే నేను వెళ్ళి వస్తాను ప్రభుని వెంబడిస్తానని చెప్పడం But Jesus talks to people according to their situation. ప్రభు ప్రజల పరిస్థితుల ఆధారంగా వారితో మాట్లాడుతాడు. Not that it is wrong to say bye to your dear ones. మీ తల్లిదండ్రులకు లేక ప్రియమైన వారికి నేను వెళ్ళొస్తానని చెప్పడంలో తప్పేమీ లేదు. Jesus knew what would happen if he goes to say bye. ఇతడు గనక నాన్నగారు నేను ప్రభుని వెంబడిస్తానని చెప్పడానికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో యేసు ప్రభు వారికి తెలుసు. Okay, suppose he goes. ఒకవేళ ఆ వ్యక్తి వారి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. Jesus says, okay, you go say bye and come. యేసు ప్రభు వారు ఒకవేళ అనుమతించాడు, సరే నువ్వు వెళ్ళి మీ అమ్మ నాన్నతో చెప్పి రా అన్నాడు. And he goes home. ఇతడు ఇంటికి వెళ్తాడు. He packs his bag. అతడు తన బ్యాగ్ సర్దుకుంటాడు. Some shirt and pant and all that because he's going after Jesus. ఎందుకంటే యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నాడు కాబట్టి కొన్ని షర్ట్లు కొన్ని ప్యాంట్లు అన్ని పెట్టుకున్నాడు. Then after everything is ready, he will give a hug to his father and then come. అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత వాళ్ళ తండ్రిని హత్తుకొని ఇప్పుడు ప్రభుని వెంబడించడానికి వస్తాడు. And the father is asking, this is my imagination, okay? ఇది నా ఊహ మాత్రమే, అక్కడ లేదులే నేను చెప్తున్నాను. అప్పుడు తండ్రి అంటాడు, where are you up to? ఎక్కడికి వెళ్తున్నావు? Why you packing your bag? ఎందుకు నువ్వు బ్యాగ్ సర్దుకుంటున్నావు? I am going after Jesus. నేను యేసుని వెంబడించడానికి వెళ్తున్నానయ్యా. Jesus? యేసా? Nobody knows who his father and mother are. ఆ యేసు తల్లిదండ్రులు ఎవరు ఎవరికి తెలియదు. Whose son he is, nobody knows. అసలు ఆయన ఎవరు కుమారుడో ఎవరికి తెలియదు. No one from our community has followed him. కనీసం మన కులం నుండి లేకపోతే మన గోత్రం నుండి ఏ ఒక్కరు వెంబడించాలి ఆయన్ని. Don't bring bad name to our family. మన కుటుంబానికి నువ్వు అవమానం తేబాకయ్యా. Then he says, అప్పుడు ఆయన అంటాడు, no, he's a good man, I want to go. లేదు నాన్నగారు ఆయన చాలా మంచి వ్యక్తి, నేను వెళ్ళాలనుకుంటున్నాను అంటాడు. When he steps out, వాడు కాలు బయట పెట్టినప్పుడు his mother stands there. అమ్మ నిలబడి ఉంటది అక్కడ. She beats her breast. ఆమె గుండె బాదుకుంటది. Oh my son, ఓ కొడుకా, kill me first before you go. నువ్వు వెళ్ళాలనుకుంటే ముందు నన్ను చంపేళ్ళిరా అంటది. Walk over my dead body. ఒకవేళ నన్ను చంపి నా శవం మీద నడుచుకుంటే వెళ్ళు అంటది. The boy puts down his bag. పిల్లోడు ఏం చేస్తాడు, ఆ బ్యాగ్ కింద పెట్టేస్తాడు. Okay, Amma, I am not going. సరే అమ్మగారు నేను వెళ్ళట్లేదు అంటాడు. Jesus knew this. యేసు ప్రభువారికి ఈ సంగతి తెలుసు. That is why he said, don't go. అందుకని ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదన్నాడు. Your dear ones should not stand between you and God. నీ ప్రియమైన వారు నీకు నీ దేవునికి మధ్య అభ్యంతరంగా ఉండకూడదు. Satan uses our dear ones to influence us, to hinder us from following God. దేవునిని వెంబడించకుండా మన ప్రియమైన వారిని అపవాది ఉపయోగిస్తాడు. I will tell you a small thing and then close. చిన్న విషయం చెప్పి నేను ఇక్కడ ముగిస్తాను. I was in Delhi in George Dawson Uncle's assembly some time back. కొన్ని సంవత్సరాల క్రితం అంకుల్ గారు ఢిల్లీలో జార్జి డాసన్ గారి సంఘంలో ఉన్నారు. There was a conference there. అక్కడ ఒక సదస్సు జరుగుతూ ఉంది. And I was introduced to a young beautiful girl. ఒక యవనస్తురాలైన అందమైన అమ్మాయికి నేను పరిచయం చేయబడ్డా. She has I think one little child. ఆమెకి ఒక చిన్న బాబు ఉన్నాడు. Another sister took me to her. ఇంకొక సహోదరి నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళింది. Told me her story. ఆమె చరిత్ర అంతా నాతో చెప్పింది. She and her husband, they went to America. ఆమె భర్త వాళ్ళిద్దరు అమెరికాకు వెళ్ళారు. When they were living there, వారు అక్కడ అమెరికాలో జీవిస్తూ ఉండగా they used to go to some friend's house for Christian get together. ఈ క్రైస్తవులు గెట్ టుగెదర్ కూడి వస్తుంటారు, అలాంటి వాటికి వారు వెళుతూ ఉండేవారు. There she accepted the Lord. అక్కడ ఆవిడ యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా Her husband also went, but he did not accept the Lord. ఆమె భర్త కూడా గెట్ టుగెదర్లకి క్రైస్తవ గెట్ టుగెదర్లకి వెళ్ళేవాడు, కానీ అతను మాత్రం ప్రభుని నమ్ముకోలే. But the wife accepted the Lord. కానీ భార్య ప్రభుని నమ్ముకుంది. Then the husband got very upset. అప్పుడు భర్త చాలా ఇదైపోయాడు. And he said, అతడు అన్నాడు, I did not marry a Christian. నేను క్రైస్తవురాలిని వివాహం చేసుకోలా.
If you want to remain a Christian, నీవు క్రైస్తవురాలుగా ఉండాలి అనుకుంటే go back to India. నువ్వు ఇండియాకి తిరిగి వెళ్ళని చెప్పాడు. I won't have you. ఎందుకంటే నువ్వు నాకు అక్కర్లేదు అన్నాడు. Make up your mind. కాబట్టి నీ మనసులో నువ్వు నిర్ణయం తీసుకో, ఆలోచన చెయ్యి అన్నాడు. You want me or you want Christ? నేను కావాలా భర్తగా, లేక క్రైస్తవ్యం కావాలా, ప్రభు కావాలా అన్నాడు. What a difficult situation. ఎంత కష్టమైన పరిస్థితో కదా అది. She said, ఆమంది, I will choose Christ. నేను క్రీస్తును ఎన్నుకుంటానంది. All right, go back. ఆయన అన్నాడు, సరే పర్వాలేదు నువ్వు వెళ్ళిపో అన్నాడు. She came back to Delhi. ఆమె ఢిల్లీకి వచ్చింది. She has a job. ఆమెకు ఒక ఉద్యోగం ఉంది. Her mother is there. ఆమె తల్లి ఉంది. The boy is there. The little child is there. చిన్న పిల్లవాడు, చిన్న కొడుకు కూడా ఉన్నాడు. Husband lives in America. భర్త ఏమో అమెరికాలో ఉంటాడు. Deserted. అయిపోయింది, వాళ్ళిద్దరు వేరైపోయారు. She is living. ఆమె ఒంటరిగా జీవిస్తుంది. And she told me her story. ఆమె చరిత్ర అంతా నాతో చెప్పింది. My heart was moved. నా హృదయం కదిలించబడింది. Here is a young girl ఒక యవనస్తురాలు who risked her whole married life for the sake of following the Lord Jesus. యేసు ప్రభు వారిని వెంబడించడానికి తన శాశ్వత జీవితం అంతా కుటుంబాన్ని కోల్పోయింది. She tells the world ఆమె లోకాన్ని చూసింది. nothing should hinder you from following the Lord. ప్రభువుని వెంబడించకుండా ఏది కూడా నిన్ను అభ్యంతర పెట్టకూడదు. He is more precious than everyone else. ఇది మనందరికీ ఒక ఆదర్శంగా ఉంది. May God bless these words to us. ప్రభు ఈ మాటలు మన నిమిత్తమై దీవించును గాక.